Watch full episodes on Jio Hotstar. నెంబర్ 1 నెంబర్ 2 ఇలా చూడండి నేనేం తీసుకొచ్చాను. ఇవి డానికి సొంతమైన అడవి పిల్లలు. ఇవి కనిపిస్తున్నట్టు మామూలు పిల్లలు కావు. ఇవి రోబోటిక్ పిల్లలు. ఇవి మోటు పొతుల్ని పీకి పీకి కైమా చేసేస్తాయి. కైమా అంతటితో వాళ్ళ కథ అయిపోతుంది. కానీ బాత్ ఇవి మనల్ని ఎందుకు కలవట్లేదు? ఎందుకంటే నేను వీటిలో మనందరి ఫోటోలు ఫీడ్ చేసి గ్రీన్ బటన్ ని నొక్కాను. అందుకని ఇప్పుడు మన ఫోటోలు వీటి లోపల స్నేహితుల ఫోల్డర్ లో ఫీడ్ అయి ఉన్నాయి. కానీ మోటు పతురుల ఫోటోలు చూపించి రెడ్ బటన్ ఆన్ చేస్తాను. అప్పుడు వాళ్ళ ఫోటోలు శత్రువుల ఫోల్డర్ లోకి వస్తాయి. ఇవి వాళ్ళని వెతికి వెంటాడి అంతం చేసేస్తాయి. అద్భుతం బాత్, అద్భుతం. మీరు చాలా గొప్ప పని చేశారు. ఆ తర్వాత ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. బాస్, ఒకసారి మనం దీన్ని ప్రయోగించి చూద్దాం. ఏదైనా తేడా వచ్చిందంటే గనక మన పని అయిపోతుంది బాస్. అవును బాత్, అవును. నేను ఒక తాళి మీ ఫోటోని ఈ పిల్లులకి చూపిస్తాను. అరే కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. నా పిల్లులు నన్నే కరుస్తున్నాయి. నా ఆయుధాలు నా మీదే దాడి చేస్తాయా? అద్భుతం బాస్, అద్భుతం. చిన్నదైనా కూడా కవిత చాలా బాగుంది. భలే కవిత చెప్పారు. అరే కవితల సంగతిని పక్కన పెట్టు, పక్కన పెట్టు. మిషన్ ని ప్రారంభించండి. ఇప్పుడు డాన్ అవబోతున్న జాన్ అడవి పిల్లలు మోటు పొత్తులు ఎక్కడున్నా వెతికి వెంటాడి కరుస్తాయి. కట్ 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 కట్. అరే టీ కొట్టు బాబాయ్, నీ సమోసాలు ఎంత ఫేమస్ అయిపోయినాయో తెలుసా? చూడండి, అడవి పిల్లలు కూడా మీ సమోసాలు తినడానికి వెతుక్కుంటూ వచ్చాయి. అరే తమ్ముళ్ళు, పిల్లులు వచ్చినా పుల్లులు వచ్చినా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళే సమోసాలు తింటారు. కాపాడండి, కాపాడండి. అరే ఏమిటి ఇలా జరిగింది? డబ్బులు అడుగుతున్నదేమో టీ కొట్టు బాబాయ్, మరి ఈ పిల్లులు మన మీద కోపం చూపిస్తున్నాయి ఏమిటి? పరిగెత్తు. హలో చింగం గారు, ప్రమాదం మా వెంట పరుగులు పెట్టుకుంటూ వస్తోంది. Why fear? When Chingam is here. ప్రమాదం వెంట జట్టులా నేను పరుగులు పెడతాను. ఇప్పుడే వస్తున్నాను. ఆగండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద ఓటు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. అయ్యమ్మా, అసలు మీరేం చేస్తున్నారు? పోలీస్ ఆఫీసర్ మీదే పంజాబ్ పవర్ చూపిస్తున్నారా? చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. వదలండి, నన్ను వదలండి. అయ్యమ్మా, అయ్యో. సార్ సార్, ఆ వంటలా ఖర్చునా కూడా మీరు స్టబన్ గా ఉన్నారంటే మీరు ఎక్కడ ఉండవలసిన వారు కదా సార్, ఎక్కడో ఉండవలసిన వారు. ఆలోచించాలి, నన్ను ఆలోచించనివ్వు. ఈ పిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? కొంపదీసి ఇది శత్రుదేశం కుట్ర కాదు కదా? సారు చూసారా సారు, నేను ముందే చెప్పాను కదా, మీరు మామూలు కాదు సారు, ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ గ్రేట్ సార్, బట్ బోర్న్ లిటిల్ లేట్ సార్. సార్, మీకు నొప్పిగా ఏమీ లేదు కదా? ఈ మగధీరుడికి నొప్పి అనేది ఉండదు. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాసుకోవడానికి వెళ్ళారా? అయ్యమ్మా, మగధీరుడా, గాడిది గుడ్డ, నొప్పితో చచ్చిపోతున్నాను. అమ్మా, పద.
పదండి, వాటిని వెంబడించండి. వాటి దగ్గర ఉన్న బైక్ మనం తెచ్చుకోవాలి. పెద్దన్నయ్య, అసలు ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావట్లేదు. ఆ అడవి పిల్లులు రెండు మా వెంట ఎలా పడుతున్నాయంటే బాగా డిస్టర్బ్ అయిన తేనెటీగల్లాగా. మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నాకేమనిపిస్తుందంటే అవి ఒకవేళ రోబోటిక్ పిల్లలేమో అనిపిస్తుంది మిత్రమా. డాక్టర్ జట్కా కరెక్ట్ గానే చెప్తున్నారు. నా 20 ఏళ్ల అనుభవంలో పిల్లలు ఇలా బైక్ నడపడం నేను ఎప్పుడూ చూడనే లేదు. అవి మామూలు పిల్లలు కాదు, రోబోటిక్ పిల్లలు. రోబోటిక్ పిల్లులు అయితే మా వెంటే ఎందుకు పడుతున్నాయి? మమ్మల్ని ఎందుకు కరవాలని చూస్తున్నాయి? మిగతా వాళ్ళని ఎందుకు కరవడం లేదు? పత్రు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ప్రతి దానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి తప్పకుండా పిల్లుల బ్రెయిన్ లో శత్రువుల లిస్ట్ లో మీ ఇద్దరి ఫోటోలు ఫీడ్ చేయబడి ఉండుంటాయి. ఇక స్నేహితుల లిస్ట్ లో పంపించిన వాడి ఫోటో ఫీడ్ అయి ఉంటుంది. అవును మిత్రమా? అలా అయితే డాక్టర్ జట్కా, మనం ఆ ఫోటోల్ని తారుమారు చేయడం సాధ్యమవుతుందా? నా ఉద్దేశం ఏమిటంటే స్నేహితుల లిస్ట్ లో మా ఫోటోలు రావాలి, ఇక శత్రువుల లిస్ట్ లో వాటిని పంపించిన వాడి ఫోటోలు రావాలి. ఓ సాధ్యమే పత్రు, సమస్తము సాధ్యమే మిత్రమా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓయ్ మిత్రమా, ఇందులో ఒక చిప్ ఉంది. ఈ చిప్ ని ఆ కేట్స్ పొట్టలోకి పంపించగలిగితే లోపలున్న సిస్టమ్ అంతా రివర్స్ అయిపోతుంది. అంటే శత్రువు మిత్రుడైపోతాడు, మిత్రుడు శత్రువు అయిపోతాడు. కానీ అసలు ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఈ పిల్లుల్ని మన వెంట పడేలా చేస్తోంది ఎవరు అని. అరే జాన్ తప్ప ఇంకెవరై ఉంటారు? పద ముందు వాడి సంగతి చూద్దాం. హే నా రోబోటిక్ పిల్లలరా, వెళ్ళండి, వెళ్ళి ఆ శత్రువులను అంతం చేసి తిరిగి రండి. అద్భుతం బాస్, అద్భుతం. వాళ్ళే కవిత చెప్పారు. హే, కవితల సంగతి పక్కన పెట్టు, ఆ మోటు పొత్తుల అపజయం లైవ్ షోని కళ్ళారా చూడు. రండి, దగ్గరికి రండి, కోపం తెచ్చుకోవద్దు. మీకోసం మంచి మంచి చేపలు తీసుకొచ్చాం. రండి, తినండి. అవి రోబోట్లు మోటు, వాటంతటవి తినవు. చేపల్ని మనమే తీసుకెళ్లి వాటి నోట్లో వెయ్యాలి. అరే మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇదిగో ముందు ఈ చేపలు తినండి, మీకు కాస్త శక్తి వస్తుంది. ఒకవేళ చవట దద్దమ్మల కాంపిటీషన్ కనుక పెడితే ఖచ్చితంగా మోటు పొత్తులకే మొదటి బహుమతి వస్తుంది. వాళ్ల పైన దాడి చేస్తున్న రోబోటిక్ పిల్లి శత్రువులకు చేపలు తినిపిస్తున్నారు. బాస్ బాస్, వాళ్ళు ఆ పిల్లలకి చేపలు తినిపించారు, అవి తినేశాయి కూడా. నోరు మూసుకో చవడదద్దమ్మా, ఇప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. జాన్ ప్లాన్ వేస్తే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. మోటు పొత్తుల మంత్రాలు మిషన్ల మీద కూడా పనిచేస్తున్నాయి. మెషిన్లు కూడా నన్ను వెన్నుపోటు పొడిచాయి. కానీ నేనెప్పటికీ ఇలా జరగనివ్వను. నా దగ్గర ప్రతి దానికి విరుగుడుంది. మమ్మీ, మీరేం చేస్తున్నారు? మీ బాసునే కరుస్తున్నారేంటి? వద్దు, మీరు ఇలా చేయడం మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి మోటు పొత్తులను కరవండి. వద్దు, నన్ను కాదు, వెళ్ళి మోటు పొత్తులను కరవండి. ఇది మీ యజమాని వేస్తున్న ఆజ్ఞ. వద్దు వద్దు, కరవద్దు. జాన్ డాన్ వేస్తున్న ఆజ్ఞ. వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. మమ్మీ కాపాడు. కాపాడండి, కాపాడండి. ఈ మోటు పొత్తులు మళ్ళీ నన్ను మోసం చేశారు. మోసం, దగా. ఈ మోటు పొత్తులు ప్రతిసారి నన్ను దగా చేస్తున్నారు. నేను ఒప్పుకోను.
మీరెందుకు ఎప్పుడు మోటు పత్రంతో కట్టుకుంటున్నారు? మీ వల్ల మేము కూడా సమస్యల్లో పడుతున్నాం. పరిగెత్తండి. స్నేహితులారా, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మోటు పత్రులు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిగో ఈ ఫ్లయింగ్ బస్ తో ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనూ పని ఉంటుంది, పరువు దక్కుతుంది, దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది మిత్రులారా. అయితే స్నేహితులారా, మంచి పనికి ఎప్పుడు ఆలస్యం చేయకూడదంటారు. ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్లయింగ్ బస్. ఫ్లయింగ్ బస్ నమూనా షో. మొదటి షో, మొదటి అద్భుతం మీ అందరి కళ్లకు కనిపిస్తుంది బ్రహ్మాండం. మేము ఆ బస్సులో కూర్చుని వెళ్ళామంటే ఆ వేగానికి మీ కళ్లకు కూడా కనిపించండి. ఆగండి, గాల్లో షికారుకి నన్ను కూడా తీసుకెళ్ళండి. అక్కడే ఆగు. నువ్వు అడుగు ముందుకు వేసి మా దగ్గరకు రావాలని ప్రయత్నించావంటే తర్వాత జరిగేదే వేరు, చెప్పేస్తున్నాను. పాతులు, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. పురిపురి నగరంలో నేను కూడా ఒక మర్యాద ఉన్న వ్యక్తినే, గుర్తుంచుకో. అరే జాన్, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడే టైం మా దగ్గర లేదు. అచ్చ తెలుగులో చెప్తున్నాను, ఒకే విషయం బాగా అర్థం చేసుకో. ఈ బస్సు నుంచి 500 కిలోమీటర్లు, మా నుండి 1000 కిలోమీటర్లు నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఈ బస్సు ఎక్కడానికి వీల్లేదు. వెళ్ళు, మళ్ళీ మా కళ్ళకు కనిపించకు. ఈ జాన్ డాన్ కి ఇంతవరకు ఇటువంటి అవమానం ఎప్పుడు జరగలేదు. అవును, ఎప్పుడైనా జరిగితే ఇంతకంటే ఎక్కువే జరిగిందిగా కదా జాన్? పెద్దన్నయ్య, ఈ బస్సు మాకిచ్చి మేము రోడ్డు మీద పడకుండా మమ్మల్ని కాపాడావు. ఇక పుర్పురి నగరంలో మేము బ్యాండ్ బాజా మోగిచ్చేస్తాం చూడు. అవును డాక్టర్ జట్కా, మనం ఎంత కష్టపడుతున్నామంటే భూమిని ఆకాశాన్ని ఏకం చేసేంత. ఈ బస్సులో టికెట్ తీసుకోకుండా ఎక్కడ వల్ల ఆ పైవాడు కూడా మనల్ని శిక్షిస్తున్నాడు. కాస్త నోరు మూసుకో. నా గుజ్జు లేని బుర్రతో ఒక అద్భుతమైన పిజ్జా లాంటి ఒక ఐడియాని ఆలోచించనివ్వు. ఎవరైనా ఏమైనా చెయ్యండి, నాకు సాయం చెయ్యండి. మెరుపుల్లో ఉన్న కరెంటు వల్ల నేను ఇలా పూర్తిగా కాలిపోయాను. కొట్టండి, బస్సు లోపలికి ఏలియన్ వచ్చాడు. పెద్దన్నయ్య, కొట్టండి కొట్టండి కొట్టండి. ఏంటి ఇలా తమాషా చేస్తున్నారు? నేను ఏలియన్ కాను, నా మాట నమ్మండి, నేను ఏలియన్ కాను. నేను జాన్ ద డాన్ ని. మీకు ఇష్టమైన ప్రియమైన ముద్దొచ్చే బుజ్జి బుజ్జి జాన్ ని. ఎక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎప్పుడు వచ్చాను మొత్తం చెప్తాను. కానీ ముందు నన్ను మందు రాసుకోనివ్వండి. నా మందు సీలింగ్ పైన బ్యాగ్ లో ఉంది. ఓకే ఓకే బాబా, ఇక ఏడవటం ఆపు. నీ దెబ్బలకు మందు తీసుకొస్తాను, ఉండు. నాకు మా తాతయ్య గుర్తొస్తున్నాడు. దాన్ని వదిలేసి తప్పు చేశాం. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు వాడు మనకి చుక్కలు చూపిస్తున్నాడు. వీల్లేదు. మొత్తం కార్ని బస్సు పైకి తీసుకెళ్ళు. జాన్, నీకు ఒక విషయం తెలుసా? తినడంలో అన్నిటికన్నా గొప్పదేమిటి చెప్పగలవా? తెలుసు, దెబ్బలు తింటాం. సభాష్. అరే, నీకు జనరల్ నాలెడ్జి చాలా ఎక్కువ ఉందే. ఏవో అనుకున్నాను. సరే, అయితే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది?
నేను నో ఎంట్రీ జోన్ లోకి ఎలా వచ్చాను? నేను ఇడ్లీ దోశ తినే వచ్చాను. ఈ పొగ తినడం నా వల్ల కాదు. వద్దు 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 వద్దు. మీకు షటిల్ ఆడాలనిపిస్తే షటిల్ కాకు తెచ్చుకోండి, నన్ను వదిలిపెట్టండి. వద్దు. ఏంటి నువ్వు చేస్తున్న పని? మోటు నేను బదులు నీ కొట్టకు. సారీ పత్రులు, పొరపాటు మిస్టేక్ చేశాను, నన్ను క్షమించు. అయ్యమ్మా, నా ప్రాణం పోయేలా ఉంది. ఎంతసేపు ఇలా నేను పక్షిలా వేలాడుతూ రావాలి? మీకు తప్పదు. ఈ జాంతా డాన్ అనుకునేంత వరకు. అరే జాంతా డాన్ ఎన్నిసార్లు మీరు తుక్కు రాగొట్టారు? ఈ రోజు నా వంతు వచ్చింది. బాస్ మీరు స్పీడింగ్ కాస్త పెంచండి. చింగం సార్కి గాలి పీల్చుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగా? ఇలాంటి పనులు చేయడంలో జాన్ ఎప్పుడు ముందే ఉంటాడు. మోటు పత్రు కాపాడండి. పత్రులు, మన చింగంగాన్ని కాపాడాలి. పద, ఆయన సంగతి చూద్దాం. పద. అరే ఏమిటి ఇలా చేసాం? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మనం వచ్చి ఇక్కడ పడ్డాం. సింగం గారు, బస్ మీద దూకేయండి. అయ్యమ్మా, ఇదే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డం అంటేను. నన్ను కాపాడండి. అయ్యమ్మా. ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది. పద, పైకి వెళ్ళి పోట్లాడుకుందాం. జాన్, ఇది చాలా చీటింగ్. లేదు, దీన్నే అంటారు బీటింగ్. ఎలా ఉంది? కొడుతుంటే మజా వస్తుంది కదా. హెల్ప్! కాపాడండి, కాపాడండి. ఏంటి, బుద్ధొచ్చిందా? ఇంకా పోట్లాడతావా? వచ్చింది, నాకు బాగా బుద్ధొచ్చింది. నువ్వు చాలా మంచివాడివి, నాకు సాయం చెయ్యి, నన్ను కాపాడు ప్లీజ్. అరే నువ్వు మంచివాడివే, కానీ నేను మంచివాడిని అని చెప్పలేదు కదా. మోటు, మనసుతో ఆలోచించకు, బుర్రతో ఆలోచించు. అరే ఈ మనసు ఏమిటి, బుర్ర ఏమిటి? అరే నా ఉద్దేశం ఏమిటంటే కాస్త తెలివిగా ఆలోచించి పని చెయ్యి అని. కాస్త దృష్టి అక్కడ పెట్టి ఫైట్ చెయ్యి. నన్ను కాపాడండి. అరే నేను మనిషిని, ఫుట్బాల్ అని కాదు. నాకు కొంచెం విలువివ్వండి. ఐ డిమాండ్ రెస్పెక్ట్. వద్దు సింగం గారు, సింగం సార్ కాపాడండి. అరే ముందు ఎవరైనా నన్ను కాపాడాలి కదా.
చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. మొహం అటు తిప్పుకొని నన్ను అరెస్ట్ చేయండి, నా మొహం మీద దక్కకండి. అయ్యమ్మా, మీ బస్సులో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఏదో నా అదృష్టం బాగుండి ఈ రోజు నేను బతికి బయట పడ్డాను. చింగం గారు, నాకు విషయం చెప్పండి. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా శబ్దం చేస్తుంది చెప్పండి. ఏయ్, నీకు అది కూడా తెలీదా? చూడు, నేనిప్పుడే చూపిస్తాను. అయ్యమ్మా, అయ్యమ్మా, అయ్యమ్మా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.